హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి బతుకు ముచ్చట్లు. సో మనం ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో అది ఒక చిన్న ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఈరోజు దాని యొక్క పర్యవసరం ఏంటిదని. సో ఒక బాబు పరిగెత్తుకుంటూ వచ్చి, నానమ్మ ఆ ఊరవతల ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, దాన్ని కూల్పేస్తామని అంటున్నారు ఏంటి అని దాని గురించి అడుగుతాడనమాట. సో ఏంట్రా, ఏం బిల్డింగ్ కూల్పేస్తున్నారు అని అడుగుతుంది. సో అదే నాన్నమ్మ అందరు అక్కడికి వెళ్ళారు కదా, చూడ్డానికి వెళ్ళారు కదా అంటే, ఓహో అదా, అది బిల్డింగ్ కాదురా కోట అంటుందన్నమాట. సో కోటనా, అదేంటి అంటే చాలా ఏళ్ళ క్రితము మా తాతకు వాళ్ళ ముత్తాత చెప్పాడంట. ఏంటన్నమ్మ అంటే, నీకు తెలియలే, మా తాతకు వాళ్ళ ముత్తాత అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగింది అని అర్థం దాంది. సో ఆ కోట ఏంటి అంటే, అప్పట్లో ఉన్నటువంటి ఆ కోటలో ఉన్నటువంటి చిన్నపాటి రాజవంశులు ఏం చేసేవారంటే, ఈ ఊర్లో ఏం అవసరం వచ్చినా, ఏమి ఆపద వచ్చినా దాని ముందర వెళ్తే వాళ్ళు ఆ అవసరాన్ని కానీ ఆపదను కానీ తీర్చేవారు. సో మేము అలా చదువుకోలేదే నానమ్మ అంటే, కొందరు రాజులు హింసించే వాళ్ళని చెప్పి ఊర్లలో దోచుకు తినేవాళ్ళు. కానీ ఈ రాజులు మీ భాషలో చెప్పాలంటే డిఫరెంట్ రాజులు. సో వాళ్ళు ఈ ఊరి జనాలకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా తీర్చేవారు. సో మరి ఇప్పుడు ఎందుకు నాన్నమ్మ అది గురి చేస్తున్నారు అంటే, చాలా రోజులు అవుతుంది కదా బెట, కోటకు బీటలు వారి అది పడిపోయడానికి ఉందన్నమాట. సో అందుకు దాన్ని కూల్పేయడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడుకోరా అంటే, సో చరిత్ర ఉన్నన్ని రోజులు కొన్ని విషయాలు మాట్లాడుకునే ఉంటారనమాట. ఆ కోట గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. సో కోట జరిగినటువంటి విషయాలు ఏంటి, ఆ కోట యొక్క గొప్పతనం ఏంటి, ఆ కోట ఎంతమందికి అన్నం పెట్టింది, ఆ కోట ఎంతమందికి ఆశ్రయం ఇచ్చింది, ఆ కోట ఎంతమందిని ఆదుకుంది అనేది చాలామందికి తరతరాలుగా తెలుస్తూనే ఉంటుంది. ఈరోజు ఆ కోట నేలమట్టం అవ్వచ్చు, కానీ ఆ కోట ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోతుంటుంది. ఏ విధంగా, దాని యొక్క మంచితనము, పేరు అలా. సో కోట కూలిపోవడం జరుగుతుంది. సో అంటే దాని టైం అయిపోయేసరికి కూలిపోతుంది. సో అది మట్టిలో కలిసిపోతుంది. కానీ అది తెచ్చుకున్నటువంటి పేరు, దానికి ఉన్నటువంటి ఇంకేదన్నా ఖ్యాతి, అది ఎప్పటికి కూడా తరతరాలుగా నిలిచిపోతుందని ఆ చిన్న బాబుకి వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది అనమాట. సో కోట కూలిపోతుందంటే కూలిపోదు. సో నేలలో కలిసినప్పటికీ దాని యొక్క ఆనవాళ్ళు, దాని గుర్తులు, దాని చరిత్ర ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. సో తెలుగు ఇండస్ట్రీలో, సినీ పరిశ్రమలో ఒక విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. సో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు ఆయన కన్నుమూయడము, ఆయన అంటే భౌతికంగా మనందరికీ దూరం అవడం చాలా చాలా లోటు అనుకోవచ్చు. ఎంతోమందిని కళాపరంగా ఆయన మన అందరికీ ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. సో ఎన్నో అనుభూతులు ఇచ్చినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన నటించినటువంటి రీసెంట్గా చాలా సినిమాలలో కూడా ఉన్నారు. సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో విలన్ పక్కన ఉంటారు, అత్తారింటికి దారేదిలో, లీడర్ సినిమాలో ఉంటారు, పెళ్ళైన కొత్తలో, బొమ్మరిల్లులో, ఛత్రపతిలో, అతడు మూవీలో, ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ని ఎలివేట్ చేసే క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది అక్కడ ఆ నలుగురు మూవీలో. సో ఈడియట్ మూవీలో వాళ్ళ రవితేజ వాళ్ళ ఫాదర్గా నటించడము, సో మల్లీశ్వర్లో విలన్ లాగా, సో ఇంకా మనీ సినిమాలో ఒక క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, గాయం సినిమాలో విలన్, ఇంకా గోవిందలో కూడా ఉంటారు. సో ఇలా గణేష్ సినిమా చెప్పాను కదా, గణేష్ సినిమాలో సో చాలా విలక్షణమైన నటుడు అనుకొని చెప్పుకోవచ్చు. సో ఒక పాత్ర ఇస్తే, సో అరే ఈ పాత్ర ఈయనే చేయగలడు అనేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి, అంటే క్యారెక్టర్లో లీనమైపోయేటువంటి ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు, గొప్ప ఆర్టిస్ట్. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన
మధ్యలో నుంచి వెళ్ళిపోవడం చాలా చాలా బాధాకరం. సో ఆయన సేవలను గుర్తించి 2015లో భారత 4వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండడం, తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళడం, రాజకీయాలు నాకు అంతగా సూట్ అవ్వవు అని చెప్పి మళ్ళీ సినిమాల ఫీల్డ్లోకే రావడం. సో ఇలా జరిగిపోతూ వస్తుంది. రీసెంట్గా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుందని చాలా వాటిలో చూసామన్నమాట. సో ఆయన ఈరోజు భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఈ కోట, ఇంతకుముందు చెప్పిన కోట గురించి చెప్పాను కదా, ఆ కోట ఎలాగైతే నిలబడి తరతరాలకు చరిత్రని, దాని యొక్క తీపి గుర్తులని, దాని యొక్క ఆనవాళ్ళని ఎలా అయితే ఇస్తుందో, తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు గారు బతికే ఉంటారు. సో ఇందాక నేను ఏదో స్క్రోలింగ్ చూస్తే ఏదో వచ్చిందనమాట, కోట గారు సంపాదించిన ఆస్తులు ఎన్ని అని. సో ఆస్తులు కోట్లల్లో ఉండొచ్చు, లేదా లక్షల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, ఎంతనన్నా ఉండొచ్చు. కానీ ఆయన సంపాదించింది ఏంటి అంటే తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన బతుకుతారు. సో ఎవరైనా పిసినారితనం గుర్తొచ్చిందంటే అహనా పెళ్ళంటో సినిమాలో కోట శ్రీనివాస్ లాగా కోడిని కడతావా అని అడుగుతారు. సో ఏదైనా తాకట్టు పెట్టేదాన్ని ఉంటే ఆ నలుగురు సినిమా గుర్తుకొస్తుంది. ఏదైనా విలక్షణమైన విలన్ క్యారెక్టర్ లాంటిది ఉంటే గాయం కానీ, గణేష్ సినిమా కానీ గుర్తొస్తుంది. సో ఇలా ప్రతి ఒక్క పాత్రను దాంట్లో పరకాయ ప్రవేశం చేసినట్టుగా, సో ఏ పాత్రకు తగ్గట్టు ఆ పాత్రలో లీనమైపోయి ఆయన యాక్ట్ చేసేవారు. సో ఆయన భౌతికంగా దూరం అవడము చాలా చాలా లోటు అని చెప్పుకోవచ్చు. ఆయన ఆత్మకు శాంతి ఇచ్చాలని చెప్పి ఓం శాంతి చెప్పుకుందాం. సో ఇలా ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక రోజు ప్యాకప్ చెప్పాల్సిందే. ఆ ప్యాకప్ చెప్పే లోపల మనము రాసినటువంటి గుర్తులు, జ్ఞాపకాలు ఇంకేమన్నా అవనివ్వండి, సో ఈ మన శ్రద్ధాంజలి ఏదో ఒక రోజు రాయాల్సిందే కదా. సో దీని గురించి మంచిగా మాట్లాడుకుందాం ఒకరోజు. సో ఈరోజు ఆయనకు శ్రద్ధాంజలి ప్రకటిస్తూ రేపటిని ఒక కొత్త ఆరంభంతో మొదలు పెడదాం. కోటకు బీటలు వారుతాయి, కోట భూమిలో కలిసిపోయిన కోట యొక్క ఆనవాళ్ళు ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేస్తూ ఉండండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.